పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆకివీడులోని ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఉండి మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుకు పూలదండలు వేసి మహిళలు పూలవర్షం కురిపించారు. అటు పిదప జై భీమ్ కేకును కట్ చేసి పంచిపెట్టారు. అంబేద్కర్ గొప్ప మేధావి అని, భారత రాజ్యాంగ నిర్మాత అని, భారత రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలని, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలని, అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలన్నదే అంబేద్కర్ ఆశయమని శివరామరాజు అన్నారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని జై భీమ్ ఫ్లెక్సీలతో, బాణసంచాలతో సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో కట్టా నాగేశ్వరరావు, చొక్కాపు సుబ్బారావు, మేడవరపు వీరభద్రరావు, ఇల్లాపు చిన్నప్పారావు, షేక్ బాజీ, సుదర్శన్ తదితర నాయకులు పాల్గొన్నారు. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగాన్ని రచించారు. భావితరాలకి భవిష్యత్తు ఉండే విధంగా సమాజంలోని అసమానతలు తొలగి సమాజం అంతా కూడా నవనిర్మాణం జరగాలని చెప్పి ఆకాంక్షించారు. ఆయన ఆకాంక్ష నెరవేరే విధంగా సమాజ నిర్మాణం జరగాలి. ఆ సమాజంలో ఇప్పటికే ఈ పాటికి ఆయన ఆశయం ప్రకారం, ఆయన లక్ష్యం ప్రకారం ఈ పాటికి మనం అచీవ్ అవ్వాలి. సమాజంలో అసమానతలు తొలగే పరిస్థితి రావాలి. అవి పూర్తి స్థాయిలో తొలగలేదు. అవి తొలగాలని చెప్పి అందరికీ కూడా నవ సమాజ నిర్మాణం జరగాలి, పేదరిక నిర్మూలన జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ దానికి యువత నడుం బిగించాలి. అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా బాగా చదువుకుని విజ్ఞానవంతులై అందరూ కూడా మేధా సంపత్తిని వినియోగించుకుని తద్వారా అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలని పేదవర్గాలకి అందించడం ద్వారా, పేదలకు చేయూతనివ్వడం ద్వారా పేదలు అభివృద్ధి చెందాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కొన్ని హక్కులు, విధులు పొందుపరిచారు. వాటి ఆచరణలో ప్రభుత్వాలు కొంతవరకే సఫలీకృతం అయ్యాయి. భవిష్యత్తులో మరింత వేగవంతంగా సఫలీకృతమై అంబేద్కర్ గారి ఆశయ సాధన జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయ సాధనకు కృషి చేద్దామని చెప్పి పిలుపునిస్తూ ఈ కమిటీ వారు నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా వాడవాడల అంతా కూడా యువత, పెద్దలు, గ్రామస్తులు ప్రతి గ్రామంలోని కూడా అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. అందరికీ కూడా ఉండి నియోజకవర్గ ప్రజానికానికి, అదేవిధంగా ప్రత్యేకించి యువతకి, మేధావులకి అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జై భీమ్, జై జై భీమ్.